మీరు ఏం మాట్లాడడానికి చేతకాక ఏ విషయం లేకుండా దొల్ల మాటలు మాట్లాడుతూ మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఆయన ఏమీ ప్రశ్నించడం లేదు, గాల్లో తిరిగి గాల్లో వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడతారు. ఇక్కడ అంజద్ బాషా గారు మీరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటాడో తెలుసా? మా నాయకుడిని చూడండి, నేర్చుకోండి. అలాగే మొత్తం దేశంలోని రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఇలాగే ఉండాలి, ఈ విధంగా పనిచేయాలి అని అందరూ కూడా ఆయన చూసి ఎంతో కొనియాడుతూ నేర్చుకుంటున్నారు. నువ్వు ఇక్కడ బార్బర్ షాపులకి ఈ షాపులకి కట్టింగులు చేసుకుంటా ఉన్న ఉప ముఖ్యమంత్రి నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఈయన గాల్లో ఎగిరి గాల్లో వస్తాడు, ఆ తర్వాత ప్రశ్నించడు అంటావు. నువ్వు అడిగినప్పుడు ప్రశ్నించాడు మా నాయకుడు. మా నాయకుడు ప్రతి ఒక్క దాని కూడా లెక్క ఉంటుంది. దానికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏం మాట్లాడాలో, ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడాలో మా నాయకుడికి పూర్తిగా తెలుసు. ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తాను తగ్గించుకొని ఎన్నో త్యాగాలు చేసి కూటమి ఏర్పడడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి, ఈ రాష్ట్రం భవిష్యత్తుకి నిలబడిన వాడు, త్యాగం చేసిన వాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మీకు మాట్లాడేటువంటి కనీస అర్హత కానీ ఏవి కూడా లేని మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే ఇంకొకసారి అంజద్ బాషా గారు, సురేష్ బాబు గారు, అవినాష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే మా యొక్క ప్రతిస్పందన, మా యొక్క దాడి తీవ్రంగా ఉంటుంది మాటల రూపంలోనే అని మీకు తెలియజేస్తూ